హలో ఎవ్రీవన్. స్టెమ్ సెల్ టెక్నాలజీ, ఈ టెర్మినాలజీ ఎంతమంది విన్నారు? ఓకే, ఒకవేళ మీరు వినున్నా ఇది హ్యూమన్ సెల్ మెకానిజంలో మాత్రమే వినుంటారు. లైక్ మనం జీన్ బ్యాంక్స్లో ప్రిజర్వ్ చేయడం, ఇప్పుడు చాలామంది హాస్పిటల్స్లో లైక్ వాళ్ళే కాంటాక్ట్ అయ్యి జీన్ బ్యాంక్స్లో ఇట్లా మేము ప్రిజర్వ్ చేస్తామండి అని చాలామంది మాట్లాడుతున్నారు స్టెమ్ సెల్స్ని. సో ఇది ఇప్పుడు దాకా విన్నా కూడా హ్యూమన్ సెల్ మెకానిజంలో మాత్రమే విని ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది ప్లాంట్ సెల్ మెకానిజంలో వస్తుంది. రైట్ నౌ మన ఇండియా అండ్ వరల్డ్ మొత్తం వస్తుంది. అందులో మనకి మెబెల్లే బయోకెమిస్ట్రీ ఆర్ ఫైటోసెల్టెక్ వీళ్ళు తీసుకొచ్చిన ఫార్ములేషన్ స్టెమ్ సెల్ టెక్నాలజీలో ప్లాంట్ సెల్ మెకానిజంలో చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. ఇది తొందరలో చాలా చాలా సునామీ సృష్టించబోతుంది. ఎస్పెషల్లీ ఈ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అది ఎందుకు వై ఇది మనకి ఈ ప్లాంట్ సెల్ మెకానిజం అనేది మోడర్న్ ఆయుర్వేద కేటగిరీ కింద వీళ్ళు దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది మనకు దాదాపు 200+ డిసీజెస్ని క్యూర్ చేస్తుంది అంటున్నారు. సో ఎలా, దాని గురించి ఆ మెకానిజం ఏంటి, అసలు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్, అసలు ఈ ఫైటోసెల్టెక్ వీళ్ళు ఎవరికి, ఏ మార్కెటింగ్ కంపెనీకి ఇచ్చారు, లైక్ వీళ్ళ ప్రోడక్ట్ని ఎవరికి ఇచ్చారు, అదంతా మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను లైక్ ప్రోడక్ట్. ఇక్కడ ఒక్కసారి ఆల్ప్రిమస్ సెల్లోజన్. ఓకే, ఇది ఇక్కడ చూడండి ఒక్కసారి బ్యాక్ సైడ్ ఫైటోసెల్టెక్, మెబెల్లే బయోకెమిస్ట్రీ ఆర్ ఫైటోసెల్టెక్. ఇది ఒక మలేషియన్ బేస్డ్ కంపెనీ. ఓకే, మలేషియన్ బేస్డ్ కంపెనీ. ఇది ప్రైస్ ఇక్కడ మీరు చూడొచ్చు 325 MYR. ఎంవైఆర్ అంటే మలేషియన్ రిగేట్, ఇది వాళ్ళ మలేషియన్ కరెన్సీ. ఇది 325 MYR అనేది. ఇందులో మనకి 20 శాచెట్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు శాచెట్స్. ఇలాంటి శాచెట్స్ ఆ ప్యాకెట్లో, నేను మీకు ఇందాక చూపించిన ప్యాకెట్లో ఇలాంటివి 20 వస్తాయి. ఈచ్ కంటైన్స్ 2 grams. ఓకే ఫైన్. ఇక్కడ మనకు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడండి ఒకసారి. మ్యాలస్ డొమెస్టికా, యాపిల్ స్టెమ్ సెల్, సోలార్ వైటేస్, గ్రేప్ స్టెమ్ సెల్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్, అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, ఆస్టాగ్జాంథిన్, కోఎంజైమ్ Q10, మెలన్ S40. ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది? దే గాట్ దిస్ అండర్ ప్యూర్లీ న్యాచురల్ కేటగిరీ. ఇవి మనకి న్యాచురల్ హ్యాబిటెట్ ప్లాంట్స్ గురించి విన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే లైక్ మన తిరుమలలో ఎర్రచందనం పండుతుంది, అవునా? సో దానికి మనం ఎలాంటి కెమికల్ కానీ పెస్టిసైడ్ కానీ యూస్ చేయం. అది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్లాంట్. అలాంటి ప్లాంట్స్ని, అంటే దానికి ఎన్ని డిసీజ్ వచ్చినా ఆ ప్లాంట్కి అదే క్యూర్ చేసుకోగలదు. ఆ పవర్ అనేది మనకి న్యాచురల్ హ్యాబిటెట్ ప్లాంట్స్లో ఉంటాయి. సో ఇలాంటి న్యాచురల్ హ్యాబిటెట్ ప్లాంట్స్తో తయారు చేసిందే, అంటే దే డోంట్ యూస్ ఎనీ కెమికల్ ఆర్ పెస్టిసైడ్ ఇన్ ఇట్. వీటికి మనకి ప్రూవెన్గా లైక్ HACCP, హజార్డ్ అనాలిసిస్ టెస్ట్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి. అది సర్టిఫికేట్స్ గురించి నేను ఇంకో వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. కోషర్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలాంటివి మనకి ప్రూవెన్గా లైక్ వాళ్ళ ల్యాబ్ టెస్టెడ్, ఇవి చాలా ఉన్నాయి. అది నేను మీకు ఇంకో డెమో వీడియోలో దాని గురించి నేను చెప్తాను మీకు. ఓకే, సో ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే మనకి ఈ విషయం అర్థమైంది, ఎలా ఆ ఫార్ములేషన్ అనేది వాళ్ళు ఎలా తయారు చేశారనేది, అవునా? ఓకే, ఇప్పుడు కమింగ్ టు మెకానిజం. అసలు హ్యూమన్కి ఈ ఫార్ములేషన్ యొక్క ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఏ డిసీజ్కైనా బ్యాక్గ్రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మెకానిజం ఎలా? ఓకే, మెకానిజం సైడ్ వచ్చినప్పుడు మనకి పర్ డేకి కానీ పర్ వీక్లీ కానీ ఫ్రీ రాడికల్స్ అనేది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అనేది మన హ్యూమన్ బాడీలో జనరేట్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి అలా వస్తాయి. పీల్చే గాలి వల్ల రావచ్చు, పొల్యూటెడ్ ఎయిర్ పీలవడం వల్ల రావచ్చు, డ్రింకింగ్ ఆఫ్ వాటర్, హార్డ్నెస్ ఎక్కువ ఉన్న వాటర్ కానీ,
ఇప్పుడు చాలా రీసెర్చ్లో బయటపడుతుంది, లైక్ ఆర్ఓ వాటర్ వల్ల కూడా మనకి వీటి వల్ల కూడా రావచ్చు అనేది. సో ఫుడ్ ఇంటేక్, చాలామంది రైతులు మనకి కెమికల్ పెస్టిసైడ్ కంటెంట్ యూస్ చేస్తున్నారు, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు. సో ఈ కెమికల్ పెస్టిసైడ్ అనేది మన హ్యూమన్ బాడీలో ఎంటర్ అయ్యి సైలెంట్గా అయితే ఉండదు కదా, సో అది ఫ్రీ రాడికల్స్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. సో ఇలాగ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల కావచ్చు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనకు అలోపతిక్ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, నథింగ్ బట్ ఫ్రీ రాడికల్స్. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతాయి మన హ్యూమన్ బాడీలో. సో మనకి 80-90% డిసీజెస్ అన్నిటికీ బేస్ రూట్ ఈ ఫ్రీ రాడికల్స్. సో ఈ ఫ్రీ రాడికల్ కౌంట్ని మనం తగ్గించాలి మన బాడీలో అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ అవసరం. సో ఇప్పుడు మీరు సిమ్టమ్ని తగ్గించుకోగలరు బై యూజింగ్ అలోపతిక్ టాబ్లెట్స్. మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా క్లియర్ చేయాలి? అది క్లియర్ అవ్వాలి అంటే వన్ అండ్ ఓన్లీ వే ఫుడ్ సప్లిమెంట్. ఫుడ్ సప్లిమెంట్లో మనకి స్టెమ్ సెల్ టెక్నాలజీ ఈజ్ ఏ ప్రూవెన్. ఈ ఫార్ములేషన్, స్టెమ్ సెల్ టెక్నాలజీ ఫార్ములేషన్ అనేది ప్రూవెన్ రిజల్ట్స్. వాళ్ళు ప్రూవ్ చేసి చాలా వాళ్ళ ట్రయల్స్లో కానీ చాలా వాటిల్లో మీరు ఆ రీసెర్చ్ పేపర్స్ కూడా ఆ మెబెల్ వాళ్ళ సైట్లో ఉంటుంది, మీరు గోత్రూ అవ్వచ్చు ఎవరైనా నాలెడ్జ్ రిలేటెడ్ వాళ్ళు. ఇది ప్రూవెన్ రిజల్ట్. స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది ప్రూవెన్ రిజల్ట్. మన ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఇంకో 25 years ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది దీన్ని క్రాస్ ఏది చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా వచ్చిన ఏకైక టెక్నాలజీ ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది. సో ఎవరైనా క్రానిక్ వాళ్ళు ఉంటే అలాంగ్ విత్ దేర్ మెడికేషన్, వాళ్ళు ఆల్రెడీ అలోపతి మెడిసిన్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాంతోపాటు ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అలోపతిక్ మెడిసిన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ బిహాఫ్, లైక్ మనకి సిమ్టమ్స్ వరకే వర్క్ చేస్తుంది, సిస్టమ్ని క్లియర్ చేయలేదు. మన ఇమ్యూన్ సిస్టమ్ని క్లియర్ అవ్వాలంటే స్టెమ్ సెల్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అది చాలా చాలా అవసరం. సో మనకి ఫ్రీ రాడికల్ కౌంట్ తగ్గడానికి మెయిన్గా మనకి హెల్ప్ అయ్యేది యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ ఈ ప్రోడక్ట్లో మనకి సెల్లోజన్ ఆల్ప్రిమస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఆ 2 grams ప్యాకెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ 70-80% ఉంటాయి, రిమైనింగ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ 20% ఉంటాయి. సో మీకు ఎప్పుడైతే ఈ ఫ్రీ రాడికల్ కౌంట్ అనేది తగ్గుతుందో మీ హ్యూమన్ బాడీలో ఆటోమేటిక్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది క్లియర్ అవుతుంది. సో అది ఎలా వాడాలి, లైక్ ప్రివెన్షన్ వాళ్ళు 3 months వాడాల్సి ఉంటుంది. అండ్ ఈ క్రానిక్ స్టేజ్ వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ క్రానిక్ స్టేజ్, వాళ్ళ డిసీజ్ బట్టి, అది హార్ట్ అటాక్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఏదైనా సరే, డయాబెటిక్ అవ్వచ్చు, అది వాళ్ళ క్రానిక్ స్టేజ్ బట్టి వాళ్ళ రిపోర్ట్స్ చూసి మనం సజెస్ట్ చేస్తాం. వాళ్ళు ఎన్ని డేస్ వాడాలి ఈ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్ లిస్ట్ క్లారిటీ వచ్చింది. అండ్ ఇది హ్యూమన్ సెల్ మెకానిజం, అంటే మన బాడీలో ఈ ప్లాంట్స్తోని ఈ మోడర్న్ ఆయుర్వేద కేటగిరీ కింద తీసుకొచ్చిన, మెబెల్ లెవెల్ తీసుకొచ్చిన ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది మన హ్యూమన్స్ మీద అనేదానికి నేను క్లారిటీ ఇచ్చాను. అంటే మీకు 200 డిసీజెస్కి అంటున్నారు, 200 డిసీజెస్కి అన్నప్పుడు మనకి ఓవరాల్గా ఫ్రీ రాడికల్ మెకానిజం అనేది తెలియాలి. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను 2 way. సో ఇలాగా ఎవరు లైక్ క్రానిక్ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి నేను ఇంకా నీట్గా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాళ్ళు ఎన్ని డేస్ వాడాలి ఏంటనేది. ఇది మీరు ఎనీ డిసీజ్, లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్కి సజెస్ట్ చేయండి, సోరియాసిస్కి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, బోన్ రిలేటెడ్, నర్వ్ రిలేటెడ్, ఏదైనా సరే ఎనీ డిసీజ్ని మీరు వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు. ఇది యూనివర్సల్గా అందరూ వాడుకోవచ్చు. సో ఇంకా ప్రోడక్ట్ రిలేటెడ్ ఇంకా ఏదున్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా నేను నా మొబైల్ నెంబర్ కింద లింక్లో ఇస్తాను, అది జస్ట్ మీరు నా కాంటాక్ట్ అవ్వండి ఒకసారి, నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.